హలో వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఈ వీడియోలో మనం 2021-22కు సంబంధించి తెలంగాణ బడ్జెట్ గురించి డిస్కస్ చేసుకుందాం. 2021-22 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మొత్తం 2,30,825.96 కోట్లు. అంటే దాదాపు మనం దీనిని 2.30 లక్షల కోట్లు అనేసి చెప్పొచ్చు అనమాట. ఇంత భారీ బడ్జెట్ ఈసారి ఇవ్వటం జరిగింది. పోయిన సంవత్సరంతో పోలిస్తే 38% అంచనాల్ని పెంచి మొత్తం 2.30 లక్షల కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఇందులో ఇక్కడ చూడండి ఏ దానికి ఎంతెంత బడ్జెట్ ఇచ్చారు అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఒకసారి చూడండి. గ్రామీణాభివృద్ధికి సంబంధించి మొత్తం 29,271 కోట్లు, వ్యవసాయానికి 25,000 కోట్లు, నీటి పారుదలకి 16,919 కోట్లు, సంక్షేమానికి 15,772 కోట్లు, విద్యకి 15,564 కోట్లు, ఆసరా కోసం 11,728 కోట్లు, 2 పడక గదుల ఇళ్ల కోసం 11,000 కోట్లు, R&B కోసం 8,788 కోట్లు, వైద్యం మరియు ఆరోగ్యం కోసం 6,295 కోట్లు, ఆర్టీసీకి 1,500 కోట్లు వివిధ శాఖలకి కేటాయించటం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్కి 750 కోట్లను కేటాయించారు. సుంకిశాల ఇంటేక్ నిర్మాణానికి 725 కోట్లు, జలమండలి అంటే ఉచిత నీటికి 250 కోట్ల రూపాయలని కేటాయించారు. ఇందులో మొత్తం పథకాల వ్యయం వచ్చేసి 126,272.59 కోట్లు ఉంటే అందులో నిర్వహణ వ్యయం వచ్చేసి 104,553.37 కోట్లు. ఇందులో రెవెన్యూ మిగులు 6,743.50 కోట్లు ఉంటే ద్రవ్యలోటు 45,509.60 కోట్లకు చేరింది. ఇక్కడ చూడండి ఏ శాఖకి ఎన్ని నిధుల్ని ఇచ్చారు. ఇందులో మహిళా శిశు సంక్షేమం కోసం, వైద్య ఆరోగ్య శాఖ, ఐటీ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, రోడ్డు భవనాలు, వ్యవసాయం, పశుసంవర్ధక మత్స్యశాఖ, పాఠశాల విద్య, ఉన్నత విద్య, విద్యుత్, హోంశాఖ, అటవీ శాఖ, సాంస్కృతిక పర్యాటక శాఖ, సాగునీటి రంగం, పరిశ్రమలు, పౌర సరఫరాలు, పురపాలిక పట్టణాభివృద్ధి శాఖ, అలాగే బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీలు వీటందరి సంక్షేమం కోసం వీటన్నింటి కోసం కూడా ఏ శాఖకు ఎన్నెన్నో నిధులు కేటాయించారు అనేసి ఇక్కడ ఇవ్వటం జరిగింది. వీటిలో చూడండి అత్యధికంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకి 29,271 కోట్ల రూపాయలని ఇవ్వటం జరిగింది. దాని తర్వాత వ్యవసాయానికి 25,000 కోట్ల రూపాయలని కేటాయించారు. తర్వాత ఎస్సీల ప్రత్యేక అభివృద్ధి నిధి కింద మొత్తం 21,306 కోట్లు, ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధి కింద 12,304 కోట్లు, సాగునీటి రంగానికి 16,931 కోట్లు, పురపాలిక పట్టణాభివృద్ధి శాఖకి మొత్తం 15,030 కోట్ల రూపాయలు, అలాగే రోడ్డు భవనాల శాఖకి 8,788 కోట్ల రూపాయలని కేటాయించారు. విద్యుత్కి 11,046 కోట్ల రూపాయలని కేటాయించారు. పాఠశాల విద్యకి 11,735 కోట్ల రూపాయలని కేటాయించారు. ఉన్నత విద్యకి 1,873 కోట్లు, హోంశాఖకి 6,465 కోట్లు, అటవీ శాఖకి 1,276 కోట్లు, సాంస్కృతిక పర్యాటక శాఖకి 726 కోట్లు, ఐటీకి 360 కోట్లు, అలాగే వైద్య ఆరోగ్య శాఖకి 6,295 కోట్లు, మహిళా శిశు సంక్షేమానికి 1,632 కోట్లను కేటాయించారు. బీసీ సంక్షేమ శాఖకి మొత్తం 5,522 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి 1,606 కోట్లు, పరిశ్రమకేమో 3,077 కోట్లు, పౌర సరఫరాలకి 2,363 కోట్లు, చివరిగా పశు సంవర్ధక అలాగే మత్స్య శాఖకి 1,730 కోట్లను కేటాయించారు. ఈ బడ్జెట్కి సంబంధించి రెవెన్యూ రాబడులు ఎంత ఉన్నాయి, పెట్టుబడుల మీద రాబడులు ఎంత ఉన్నాయి, మొత్తం రాబడులు, అలాగే రెవెన్యూ వ్యయం, పెట్టుబడి వ్యయం, మొత్తం వ్యయం గురించి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ చూడండి 2019కి సంబంధించి అలాగే 2020-21లో సవరించిన అంచనా ఎంత, 2021-22కు సంబంధించి బడ్జెట్ అంచనాలో రెవెన్యూ రాబడులు మొత్తం 176,126.94 కోట్ల రూపాయలు, అలాగే పెట్టుబడుల మీద రాబడులు వచ్చేసి 53,850 కోట్లు. అంటే మొత్తం రాబడులు 2,29,000
9,976.94 కోట్లుగా ఉంటే అందులో రెవెన్యూ వ్యయం వచ్చేసి 1,69,383 కోట్లు, పెట్టుబడి వ్యయమేమో 29,046 కోట్లు. దాంతో మొత్తం వ్యయం వచ్చేసి 2,30,825 కోట్లు. 2021-22 సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు బడ్జెట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తం 38% వృద్ధితో 2.30 లక్షల కోట్ల బడ్జెట్ని తీసుకొచ్చారు. ఇందులో పన్నుల రాబడిలో మొత్తం 16,000 కోట్లు, పన్నేతర రాబడిలో 30,557 కోట్ల రూపాయల పెరుగుదలని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అంతేకాకుండా పన్నేతర రాబడిలో కీలకంగా భూముల్ని విక్రయించడం ద్వారా దాదాపు 25,000 కోట్ల రూపాయలని సమకూర్చుకోవాలి అనేటటువంటి లక్ష్యాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించుకోవటం జరిగింది. సగటున ఏడాదికి 11,000 కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేది తెలంగాణ రాష్ట్రానికి వస్తూ ఉండగా ఈసారి బడ్జెట్లో 11,000 కోట్ల నుంచి 38,669 కోట్ల రూపాయలకి అంచనాని ప్రతిపాదించటం జరిగింది. కేంద్రం నుంచి అందేటటువంటి ప్రత్యేక నిధులు, జీఎస్టీ పరిహారం బకాయిలతో పాటు 15వ ఆర్థిక సంఘం యొక్క ప్రత్యేక నిధులు కూడా అందుతాయి ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో అనేసి ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్ర పన్నుల వాటాగా వచ్చేటటువంటి మొత్తాన్ని 14,000 కోట్ల రూపాయలుగా తెలంగాణ ప్రభుత్వం లెక్క కట్టింది. వాణిజ్య పన్నుల శాఖ వచ్చేటటువంటి రాబడిలో పెరుగుదలని 10,000 కోట్లుగా నిర్దేశించుకోవటం జరిగింది. అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో సవరణలు చేయటం, వాహనాల పన్ను సవరణ, వీటి అవకాశాలని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని అంచనాల్ని రూపొందించింది. ఈ బడ్జెట్లో రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక శాఖకి మొత్తం 45,923 కోట్లను నిర్దేశిస్తే అందులో 8,000 కోట్లని పీఆర్సీకే మొత్తం కేటాయించడం జరిగింది. అందులో నిర్వహణ పద్దు అన్నటువంటి దాని కింద ఈ మొత్తాన్ని చూపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకి వేతన సవరణ ఒప్పందం లేదా పీఆర్సీని అమలు చేయనున్నటువంటి విషయం అనేది మనకు తెలుసు. నిన్నటి రోజున కేసీఆర్ కూడా చెప్పారనమాట, రాబోయే 2-3 రోజుల్లో శాసనసభ వేదికగా పీఆర్సీకి సంబంధించినటువంటి వివరాలు నేనే వెల్లడిస్తాను అనేసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ప్రతిపాదించినటువంటి నిధుల్లో మొత్తం 8,000 కోట్లను పీఆర్సీకే కేటాయిస్తున్నారా అన్నటువంటిది అనమాట. దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక శాఖకి ఇచ్చినటువంటి 45,923 కోట్లున్నాయో ఇందులో ప్రతిపాదించిన నిధుల్లో రుణాల మీద వడ్డీ చెల్లింపు కోసం 17,584 కోట్లు, పింఛన్లకి 10,797 కోట్లను చూపించారు. మిగిలిన నిధుల్ని నిర్వహణ మరియు పథకాల వ్యయంగా చూపించటం జరిగింది. అయితే నిరుద్యోగ భృతి అంశాన్ని ఈ బడ్జెట్లో పేర్కొనలేదు. అలాగే ఈ సంవత్సరం బడ్జెట్లో సీఎం దళిత సాధికారత పథకం ఏదైతే ఉందో దీనికి 1,000 కోట్ల రూపాయలని కేటాయించారు. అలాగే ప్రత్యేక అభివృద్ధి ప్రగతి పద్దు కింద 22,185 కోట్ల రూపాయలని కేటాయించారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలకి ప్రభుత్వం బడ్జెట్లో భారీగా నిధుల్ని కేటాయించింది. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 46.42% అదనంగా ఇవ్వటం జరిగింది. కొత్తగా 1,000 కోట్ల రూపాయలతో ఈ సీఎం దళిత సాధికారత నిధి అనేటటువంటి పథకాన్ని తీసుకురాబోతోంది. దీనికోసం 1,000 కోట్ల రూపాయలని కేటాయించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద మరొక 22,185 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకి మొత్తం కలిపి 37,957 కోట్ల రూపాయలని చూపించటం జరిగింది. అంతేకాకుండా స్వయం ఉపాధి సాధికారతకు సంబంధించి 4,333 కోట్ల రూపాయలని కేటాయించటం జరిగింది. ఎస్సీ కార్పొరేషన్కి 1,884 కోట్లు, అంటే గతంలో పోలిస్తే ఇది దాదాపు 9 రెట్లు ఎక్కువ అనమాట. అలాగే ఆర్థిక స్వయం ఉపాధికి 1,784 కోట్ల రూపాయలని, కార్పొరేషన్కి అదనపు సహాయం కింద ఇంకొక 100 కోట్ల రూపాయలని ఇవ్వటం జరిగింది. గిరిజన ఆర్థిక సహకార సొసైటీ కింద పథకాల అమలు కోసం మొత్తం 418 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. బీసీ కార్పొరేషన్కి 500 కోట్లు, అత్యంత వెనుకబడినటువంటి వర్గాల కార్పొరేషన్ అంటే ఈడబ్ల్యూఎస్ వర్గాల కార్పొరేషన్కి 500 కోట్ల రూపాయలు, మైనారిటీ కార్పొరేషన్కి 28 కోట్లు, క్రైస్తవ మైనారిటీ కార్పొరేషన్కి 2.5 కోట్ల రూపాయల్ని ప్రకటించడం జరిగింది. అలాగే కళ్యాణ లక్ష్మి పథకానికి కూడా కేటాయింపులు పెంచింది. 2020-21 ఏడాదికి సంబంధించి
మొత్తం 2,240 కోట్ల రూపాయల్ని కేటాయిస్తే 2021-22 బడ్జెట్లో మొత్తం 2,750 కోట్ల రూపాయల్ని కేటాయించడం జరిగింది. బీసీల్లో లబ్ధిదారులు ఎక్కువగా ఉండడంతో ఆ శాఖకి అంటే బీసీ శాఖకి వచ్చేటటువంటి ఈ ఏడాది 1,850 కోట్ల రూపాయల్ని పెంచారు. అలాగే ఎస్సీ సంక్షేమ శాఖకి మొత్తం 400 కోట్లు, అలాగే ఎస్టీ సంక్షేమ శాఖకి 200 కోట్లు, మైనారిటీ సంక్షేమ శాఖకి 300 కోట్లు పెంచటం జరిగింది. ఇక్కడ చూడండి సంక్షేమ శాఖల వారీగా కేటాయింపులు ఎలా ఉన్నాయి అనేసి మనం చూడొచ్చు. మొత్తం 15,772.57 కోట్లు ఉంటే ఇందులో ఎస్సీలకేమో 5,587 కోట్లు, ఎస్టీలకి 3,056 కోట్లు, బీసీలకు 5,522 కోట్లు, మైనార్టీకి 1,606 కోట్లను కేటాయించారు. పింఛన్లకి మొత్తం 11,728 కోట్లను కేటాయించారు. తాగునీటి రంగానికి మొత్తం 16,919.94 కోట్ల రూపాయలని కేటాయించారు. ఇందులో ఉన్నటువంటి ప్రతి రూపాయిలో కూడా 47 పైసలు కాళేశ్వరానికి ఖర్చు చేయబోతున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 1.12 లక్షల కోట్లు సాగునీటి రంగం మీద ఖర్చు చేస్తే అందులో సుమారు 70,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే పెట్టడం జరిగింది. 4.5 సంవత్సరాల్లో ఇంత భారీ వ్యయం ఒక ప్రాజెక్టు మీద చేయటం సాగునీటి రంగంలో ఒక చరిత్ర అనేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 960 కోట్లను కేటాయించారు. ఏ ప్రాజెక్టులకి ఈ సంవత్సరంలో కేటాయింపులు అనేవి ఎంతెంత జరిగాయి అనేసి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇందులో చూడండి కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి 7,921 కోట్లు, తర్వాత పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకి 960 కోట్లు, సీతారామ ఎత్తిపోతలకి 690 కోట్లు, డిండి ప్రాజెక్టుకి 545 కోట్లు, లోయర్ పెన్గంగాకి 200 కోట్లు, నెట్టెంపాడు ప్రాజెక్టుకి 193 కోట్లు, వరద కాలువ ఎల్లంపల్లి ప్రాజెక్టుకి 100 కోట్లు, నాగార్జున సాగర్ ఎస్ఎల్బీసీకి 80 కోట్లు, కల్వకుర్తి ప్రాజెక్టుకి 75, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి 50 కోట్లు, ఆర్డీఎస్ ప్రాజెక్టుకి 40 కోట్లు, ప్రాణహితకి 40 కోట్లు, దేవాదుల ప్రాజెక్టుకి 35 కోట్లు, కంతనపల్లికి 21 కోట్లు, చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్టులకి మొత్తం 938 కోట్లు, ప్రాజెక్టుల నిర్వహణ కోసమేమో 375 కోట్లు, మధ్య తరహా ప్రాజెక్టులకి 270 కోట్లు, చిన్న చిన్న ఎత్తిపోతల ప్రాజెక్టులకి 252 కోట్లను కేటాయించడం జరిగింది. ఇక్కడ ఏవైతే ప్రాజెక్టులు ప్రధాన ప్రాజెక్టులు ఉన్నాయో వీటికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ ఏ నది మీద ఉంది, ఎప్పుడు దీని కన్స్ట్రక్షన్ని ప్రారంభించారు, అలాగే ఇందులో భాగంగా ఏమేం చేపడుతున్నారు అన్నటువంటి వాటిని క్లియర్గా మనం ఒకసారి చదివి ఒక నోట్స్ రూపంలో రాసి పెట్టుకోవాలి. విద్యాశాఖకి మొత్తం 2021-22 సంవత్సరానికి గాను 15,564 కోట్ల రూపాయలని తెలంగాణ ప్రభుత్వం కేటాయించటం జరిగింది. 2 ఏళ్లలో పాఠశాల బాగు కోసం 4,000 కోట్లతో కొత్త పథకాన్ని తీసుకురాబోతూ ఉన్నారు. అలాగే బడ్జెట్లో ఉన్నటువంటి నిర్వహణ మరియు ప్రగతి పద్దు ఏదైతే ఉందో దీని కింద చూపించినటువంటి 13,564 కోట్లకి ఈ 2,000 కోట్ల రూపాయలు అంటే మొత్తం 4,000 కోట్ల రూపాయలతో కొత్త పథకాన్ని తీసుకొస్తూ ఉంటే ఈ సంవత్సరం 2,000 కోట్ల రూపాయలని దీనికి ఖర్చు చేయబోతున్నారు. ఈ 2,000 కోట్లు దీనికి అదనంగా ఖర్చు చేస్తారు. అంటే విద్యకి మొత్తం 15,564 కోట్ల రూపాయలని కేటాయించారు ఈ సంవత్సరం. అలాగే దీంట్లో సమగ్ర శిక్ష అభియాన్కి 1,150 కోట్ల రూపాయలని కేటాయించారు. అలాగే యూనివర్సిటీలో విద్యార్థినులకి ఏవైతే టాయిలెట్స్ నిర్మాణానికి 10 కోట్ల రూపాయలని, వర్సిటీలకు వేతనాల కోసం బ్లాక్ గ్రాంట్ కింద ఓయూకి 354 కోట్లు, కేయూకి 91 కోట్లు, అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి 12 కోట్లు, తెలుగు విశ్వవిద్యాలయానికి 28 కోట్లు అలా వివిధ విశ్వవిద్యాలయాలకి కేటాయించారు. తెలంగాణలో ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల పరిధిలో మొత్తం 26,000 పాఠశాలలు ఉన్నాయి. 2 ఏళ్లలో 4,000 కోట్ల రూపాయలని ఇందులో ఖర్చు చేయబోతున్నారు. అంటే సగటున ఒక్కొక్క దానికి 15.38 లక్షల రూపాయలని కేటాయించడం జరుగుతుంది. అయితే ఈ కొత్త పథకం ఏదైతే తీసుకొస్తున్నారో ఇది 2 ఏళ్లు కొనసాగించి తర్వాత తీసేయటం అనేది కరెక్ట్ కాదు. దీన్ని తర్వాత కూడా నిరంతరం వీటిని కొనసాగించాలి అనేసి ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
వైద్య రంగానికి ఈ సంవత్సరం బడ్జెట్లో 2,695 కోట్ల రూపాయల్ని కేటాయించడం జరిగింది. లాస్ట్ ఇయర్ కోవిడ్-19 దృష్టిలో పెట్టుకుని జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఏవైతే పథకాలు అమలవుతున్నాయో వాటిని విజయవంతంగా నిర్వహించటానికి 1,185 కోట్ల రూపాయల్ని ప్రతిపాదించడం జరిగింది పోయినసారి. దానికి ఈసారి 1,213 కోట్ల రూపాయల్ని ఈ బడ్జెట్లో పొందుపరిచింది. అంటే 110 కోట్లు అదనమనమాట. అలాగే కేసీఆర్ కిట్ అనేటటువంటి పథకానికి 330 కోట్లు, అమ్మఒడి పథకానికి 15 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించారు. అమ్మఒడి అంటే ఏపీలో వేరండి, తెలంగాణలో వేరు. తెలంగాణలో అమ్మఒడి అనేది 102 వాహన సేవలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్లో అమ్మఒడి అంటే పాఠశాలలకు పంపిస్తున్నటువంటి పిల్లల యొక్క వాళ్ళ అమ్మలకి ప్రతి సంవత్సరం కూడా 15,000 చొప్పున వాళ్ళ అకౌంట్స్లో వేయటం జరుగుతుంది. ఆ అమ్మఒడి వేరు, ఈ అమ్మఒడి వేరు. అలాగే ఇక్కడ ఉద్యోగుల ఆరోగ్య పథకానికి 211 కోట్లు, పింఛన్దారులకు 150 కోట్లు, పాత్రికేయులకు 45.83 కోట్లను పొందుపరిచారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి రుణ రూపంలో మొత్తం 720 కోట్లను కేటాయించటం జరిగింది. ఔషధాల కొనుగోలుకి గత ఏడాది 262 కోట్లను కేటాయిస్తే ఈసారి వాటిని 253 కోట్లకు తగ్గించారు. 108 సేవలకు గాను గత ఏడాది 49 కోట్లు ప్రతిపాదిస్తే ఈసారి 52.94 కోట్లకు వాటిని పెంచటం జరిగింది. తెలంగాణలో 2020-21 సంవత్సరానికి సంబంధించి అంటే ఈ సంవత్సరం మార్చి నెలాఖరికి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్నటువంటి మొత్తం అప్పులు 2.45 లక్షల కోట్లుగా ఉన్నాయి అనేసి ఈ బడ్జెట్లో చెప్పటం జరిగింది. ఇవి కాకుండా పథకాలని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థలకి, ప్రత్యేకించి సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ కార్పొరేషన్లు ఇలాంటి వాటికి ఇచ్చినటువంటి రుణాలు ఇంకొక 150,000 కోట్ల వరకు ఉంటాయన్నమాట. ఇవి రెండూ కలిపితే మొత్తం అప్పులు 3.50 లక్షల కోట్లకు చేరతాయి. 2018 నాటికి చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర జనాభా వచ్చేసి 3.72 కోట్లు. మొత్తం 3.72 కోట్ల మంది తెలంగాణ జనాభా ఉన్నారు. ఈ లెక్కన ప్రస్తుతం అప్పు అన్నది 94,086 రూపాయలుగా ఉందన్నమాట. అంటే తలసరి అప్పు అంటాము. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 41,522 కోట్ల మేము అప్పులు తీసుకుంటాము. అంటే 2021-22కి సంబంధించి మొత్తం 42,522 కోట్లను మేము అప్పుగా తీసుకుంటాము అనేసి తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. దాంతో ఆల్రెడీ ఉన్నటువంటి 3.50 లక్షల కోట్లు, ఇక్కడ 41,522 కోట్లు, ఇవి మొత్తం కలిపి 3.91 లక్షల కోట్లకి తెలంగాణ అప్పులు అనేవి చేరుకున్నాయి. అంటే తలసరి అప్పు 105,000కు పెరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. దేశ తలసరి ఆదాయం తగ్గినా కూడా రాష్ట్రంలో తలసరి ఆదాయం అనేది పెరిగింది. గత ఏడాది కంటే 0.6% రాష్ట్ర తలసరి ఆదాయం అనేది వృద్ధి చెందింది. ఇంతకుముందు జిఎస్డిపి అంటే రాష్ట్రాల యొక్క స్టేట్ జీడిపికి సంబంధించి ఆ స్టేట్ జీడిపి ఎంత శాతం ఉంటుందో అందులో కేవలం 3% వరకే అప్పులు తీసుకునేటటువంటి అవకాశం అనేది రాష్ట్రాలకు ఉండేది. అయితే ఇప్పుడు దాన్ని 5%కి చేర్చడం జరిగింది. అంటే 5%కి అనుమతించటం జరిగింది. దాంతో మరిన్ని అప్పులు తీసుకోవటానికి అవకాశం అనేది రాష్ట్రాలకి ఏర్పడింది. తెలంగాణలో గత ఏడాది మొత్తం వ్యవసాయ రంగంలోకి వచ్చేసరికి అంటే ప్రైమరీ సెక్టార్లోకి వచ్చేసరికి 17.7% వృద్ధి అనేది నమోదైంది. తర్వాత సెకండరీ సెక్టార్ అంటే ద్వితీయ రంగం అంటాము. ఈ ద్వితీయ రంగంలోకి వచ్చేసరికి 5.3% కాంట్రాక్షన్ అనేది మనకి తగిలిందనమాట. తర్వాత తృతీయ రంగం లేదా సేవా రంగం అంటాము. ఈ సేవా రంగంలో 1.9% కాంట్రాక్షన్ అనేది చూపించింది. అంటే గత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అనేది 13.5%గా ఉంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో తెలంగాణ అనేది 2018 నుంచి 2019 వరకు సాధించినటువంటి ప్రగతిని గురించి రాష్ట్ర సామాజిక ఆర్థిక దృక్పథం లేదా అవుట్లుక్ అనేటటువంటి పుస్తకంలో ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రాథమిక రంగంలో పంటలు, పశు సంవర్ధకం, మైనింగ్ లాంటి వాటిని, ద్వితీయ రంగంలో తయారీ, నిర్మాణం, నీటి సరఫరా లాంటి వాటిని, సేవా రంగంలో ఆర్థిక సేవలు, రవాణా మొదలైనటువంటి వాటిని పరిగణలోకి తీసుకుని రాష్ట్ర స్థూల ఉత్పత్తిని అలాగే జిల్లా దేశీయోత్పత్తి అంటే గ్రాస్ డొమెస్టిక్ డిస్ట్రిక్ట్ ప్రోడక్ట్ జీడిడిపి అంటామన్నమాట. ఈ జీడిడిపిని లెక్కించటం జరుగుతుంది. ప్రస్తుత ధరల ఆధారంగా అంటే కరెంట్ ప్రైసెస్ ద్వారాను అలాగే కాన్స్టెంట్ ప్రైసెస్ ద్వారాను 2 రకాలుగా ఈ జాబితాను రూపొందిస్తారు. ప్రస్తుత ధరల్లో అంటే కరెంట్ ప్రైసెస్కి సంబంధించి 2019-20లో
మొత్తం 9,65,395 కోట్ల స్థూల ఉత్పత్తి అనేది తెలంగాణ సాధించింది. జిల్లాల వారీగా చూస్తే రంగారెడ్డి జిల్లా అనేది అత్యధికంగా మొత్తం 1,82,561 కోట్లను సాధిస్తే సెకండ్ ప్లేస్లో హైదరాబాద్ అనేది ఉంది. మూడవ ప్లేస్లో మేడ్చల్ మల్కాజ్గిరి అనేది ఉంది. అలాగే స్థిర ధరలు అంటే కాన్స్టెంట్ ప్రైజెస్ పరంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం 2019-20లో మొత్తం 6,50,655 కోట్ల స్థూల ఉత్పత్తిని సాధించింది. ఇందులో కూడా జిల్లాల వారీగా రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉంది. మొత్తం 1,25,934 కోట్లతో. రెండవ ప్లేస్లో హైదరాబాద్, మూడవ ప్లేస్లో మేడ్చల్ మల్కాజ్గిరి అన్నవి ఉన్నాయి. వ్యవసాయ రంగానికి మొత్తం 25,000 కోట్లను కేటాయించడం జరిగింది. 2020-21 సంవత్సరంలో మొత్తం 22,776 కోట్లను కేటాయిస్తే 2021-22 సంవత్సరానికి వచ్చేసరికి 25,000 కోట్ల రూపాయల్ని వ్యవసాయానికి కేటాయించడం జరిగింది. ఇందులో భాగంగా రైతు బంధుకు 14,800 కోట్లు, రుణమాఫీకి 5,225 కోట్లు, రైతు బీమాకి 1,200 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. రైతు బంధు నిధులు ఎకరానికి ఏడాదికి 10,000 చొప్పున రైతు బ్యాంకుల ఖాతాల్లో వేయటం జరుగుతుంది. ఈ పథకం కింద ప్రస్తుత ఏడాది మొత్తం 59.25 లక్షల మంది ఖాతాల్లో సొమ్మును వేయటం జరిగింది. యాంత్రీకరణ పథకానికి 1,500 కోట్ల రూపాయల్ని కేటాయించారు. యాంత్రీకరణ పథకానికి ఇంత మొత్తంలో కేటాయించడం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇదే అత్యధికం. రైతులకి జీవిత బీమా పథకాన్ని 18 నుంచి 59 ఏళ్ల వయసు కలిగినటువంటి రైతులకి ఈ జీవిత బీమా పథకాన్ని వ్యవసాయ శాఖ అనేది అమలు చేస్తోంది. అలాగే కురుములకి గొర్రెల పంపిణీ కోసం 3,000 కోట్ల రూపాయల్ని కేటాయించటం జరిగింది. అలాగే సమీకృత వ్యవసాయ మార్కెట్ల నిర్మాణానికి 500 కోట్ల రూపాయల్ని కేటాయించారు. పశు సంవర్ధక మత్స్య శాఖలకి 1,730 కోట్ల రూపాయల్ని కేటాయించారు. అలాగే మార్కెటింగ్ శాఖలో మార్కెటింగ్ విశ్లేషణ పరిశోధన విభాగం, ఇది పంట ధరల మీద పరిశోధన చేయటం, విశ్లేషణ చేయటం, దాని ద్వారా రైతులకి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేందుకు ఈ మార్కెటింగ్ విశ్లేషణ పరిశోధన విభాగం అన్నటువంటి దాన్ని మార్కెటింగ్ శాఖలో ఏర్పాటు చేయటం కోసం 15 కోట్లను కేటాయించడం జరిగింది. మార్కెట్ జోక్యం అన్నటువంటి పథకం కింద మొత్తం 500 కోట్ల రూపాయల్ని కేటాయించారు. రహదారులు భవనాల శాఖకి ఈ సంవత్సరం బడ్జెట్లో మొత్తం 8,788 కోట్ల రూపాయల్ని కేటాయించారు. 2020-21 సంవత్సరంలో మొత్తం 3,494 కోట్లను కేటాయిస్తే ఈ సంవత్సరం దాన్ని 8,788 కోట్లకు పెంచారు. తెలంగాణ తొలి బడ్జెట్లో మొత్తం 10,000 కోట్లను కేటాయిస్తే ఇప్పుడు 8,788 కోట్లను కేటాయించారు. ఇందులో సచివాలయం నూతన భవన నిర్మాణానికి 610 కోట్లను ప్రతిపాదించటం జరిగింది. అలాగే నూతన కలెక్టరేట్ భవనాల సముదాయాల్ని పూర్తి చేయటం కోసం 500 కోట్ల రూపాయల్ని వెచ్చించబోతున్నారు. లాస్ట్ ఇయర్ ఏవైతే వరదలు వచ్చాయో హైదరాబాద్లో, వాటికి సంబంధించి దెబ్బతిన్నటువంటి రహదారుల మరమ్మతుకి 800 కోట్లు, వివిధ మార్గాల్లో 21 ఆర్ఓబీలు మరియు ఆర్యూబీల నిర్మాణానికి 400 కోట్లను ప్రతిపాదించడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్ర రహదారుల నిర్వహణ మెరుగుదలకి మొత్తం 1,945 కోట్ల రూపాయల్ని వెచ్చించటం జరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 3 రెట్లు అధికం అనేది చెప్పచ్చు. గ్రామీణ రహదారుల అభివృద్ధికి మొత్తం 960 కోట్ల రూపాయల్ని కేటాయించారు. అలాగే రహదారుల అభివృద్ధి సంస్థ ద్వారా గత 3 ఏళ్లుగా తీసుకున్నటువంటి రుణాల్ని చెల్లించడం కోసం మొత్తం 1,220 కోట్ల రూపాయల్ని కేటాయించడం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి ఈ సంవత్సరం మొత్తం 750 కోట్ల రూపాయల్ని కేటాయించారు. ఈ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో దీని యొక్క నిర్మాణ వ్యయంలో సెంటర్ అనేది 50%, అలాగే స్టేట్ అన్నది 50% నిధుల్ని సమకూర్చాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకానికి ఈ బడ్జెట్లో 11,000 కోట్ల రూపాయల్ని కేటాయించడం జరిగింది. సొంత స్థలం కలిగినటువంటి వాళ్ళకి కూడా ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తాము అనేసి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దీనికోసం ఈ సంవత్సరం బడ్జెట్ని 11,000 కోట్ల రూపాయలకి పెంచడం జరిగింది. తెలంగాణలో ఇప్పటి వరకు గ్రామాలు, మున్సిపాలిటీలు, గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం కలిపి 52,456 ఇళ్ల నిర్మాణాలు అనేవి పూర్తయ్యాయి. ఈసారి బడ్జెట్ని డిజిటల్ రూపంలో అంటే డిజిటల్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా కేటాయింపులు ఎంత, వాస్తవ వ్యయం అనేది ఎంత ఉంది అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక్కడ చూడండి, తెలంగాణ ఏర్పాటైన తర్వాత 7 ఆర్థిక సంవత్సరాల్లో ప్రతిపాదించినటువంటి బడ్జెట్ ఎంత, సవరించినటువంటి బడ్జెట్ దాని యొక్క వ్యయంని ఇక్కడ ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి ఏ ఆర్థిక సంవత్సరం ప్రతిపాదిత బడ్జెట్ ఎంత, సవరించిన బడ్జెట్ ఎంత,
వ్యయం అనేది ఎన్ని కోట్లలో ఉంది అనేసి ఇక్కడ ఇచ్చారు. ఇందులో భాగంగా చూడండి 2019-20 అన్నది మనకి ఇంపార్టెంట్, లాస్ట్ ఇయర్ది చూసుకుంటాం. ఇందులో భాగంగా మొత్తం 1,46,544 కోట్ల ప్రతిపాదిత బడ్జెట్ అనేది ఉంటే అందులో 1,43,273 కోట్ల రూపాయలని సవరించిన బడ్జెట్ అనేది ఉంది. అందులో వ్యయం అనేది 1,80,104 కోట్ల రూపాయలు అయింది. అంటే కరోనా నేపథ్యంలో ఎక్కువ వ్యయం అనేది అయింది, -19%. అంటే అనుకున్న దానికన్నా ఇంకా 19% అనేది ఎక్స్ట్రా అయింది. 2020-21లో అయితే మొత్తం ప్రతిపాదిత బడ్జెట్ వచ్చేసి 1,82,914 ఉంటే సవరించిన బడ్జెట్ 1,66,728 ఉంది. ఇందులో బడ్జెట్ పెరుగుదల శాతం అనేది 29% ఉంది అనేసి చెప్పొచ్చు. తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడుల అనుమతి విధానంలో తెచ్చినటువంటి మార్పులతో యువతకి ఉద్యోగ అవకాశాలు భారీగా లభించాయి. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్ట్ అనుమతులు స్వీయ ధృవీకరణ లేదా TS-IPAS అన్నటువంటి తీసుకొచ్చిన తర్వాత 6 ఏళ్లలో పారిశ్రామికత అనేది పెరిగిపోయింది. ఈ 6 ఏళ్ల కాలంతో TS-IPASలో రాష్ట్రంలో 14,268 యూనిట్లు పరిశ్రమలు, వీటి ఏర్పాటుతో మొత్తం 2.07 లక్షల కోట్ల పెట్టుబడులు అనేవి వచ్చాయి అనేసి చెప్తూ ఉన్నారు. అలాగే 14.58 లక్షల మంది యువతకి ఉద్యోగాలు లభించాయి అనేసి ఈ సర్వే చెప్తోంది. రాష్ట్రంలోనే అత్యధికంగా పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనలో రంగారెడ్డి జిల్లా అనేది మొదటి స్థానంలో ఉంటే ఎక్కువ పరిశ్రమలేమో మేడ్చల్, మల్కాజ్గిరిలో ఉన్నాయి. మనం ఇందాక చూసాము రంగారెడ్డి జిల్లా అనేది స్టేట్కి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ GSDP ఏదైతే ఉందో ఇందులో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉంది అనేసి చెప్తున్నాం. ఇక్కడ చూడండి పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయి, ఉద్యోగాల కల్పన అనేది ఎక్కువగా ఉంది, కాబట్టి ఆ డిస్ట్రిక్ట్ యొక్క GDP అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి ఎక్కువ పరిశ్రమలు మేడ్చల్, మల్కాజ్గిరిలో ఉన్నాయి. ఇది 3వ స్థానంలో ఉంది. మనం చదువుకుంటే మొదటి స్థానంలో రంగారెడ్డి జిల్లా ఉంది, 2వ స్థానంలో హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ అనేది ఉంది అనేసి ఇందాక మనం చెప్పుకున్నాం. 3వ స్థానంలో మేడ్చల్, మల్కాజ్గిరి అనేసి ఉంది అనేసి చెప్పుకున్నాం. ఇలా మనం దాన్ని లింక్ చేసుకోవచ్చు. పెట్టుబడుల్లో రంగారెడ్డి జిల్లా అనేది 67,431 కోట్లతో అగ్రస్థానంలో ఉంటే ములుగు జిల్లా అన్నది మొత్తం 3 కోట్ల రూపాయలతో చివరి స్థానంలో నిలిచింది. ఉపాధి కల్పనలో కూడా రంగారెడ్డి జిల్లా అనేది మొదటి స్థానంలో ఉంటే ములుగు జిల్లా అనేది చివరి స్థానంలో ఉంది. ఉద్యోగాల పరంగా రంగారెడ్డి జిల్లా అనేది మొదటి స్థానంలో ఉంటే వరంగల్ అనేది 2వ స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో మేడ్చల్, సంగారెడ్డి, మహబూబ్ నగర్లు ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాకి 7వ స్థానం అనేది వచ్చింది. పెట్టుబడుల్లో కూడా హైదరాబాద్ జిల్లా అన్నది 23వ స్థానంలో నిలిచింది. దీనికి సంబంధించి తొలి 5 స్థానాలు పరిశ్రమకి సంబంధించి, పెట్టుబడులకు సంబంధించి, ఉద్యోగాలకి సంబంధించి. ఇక్కడ చూడండి పరిశ్రమలకు సంబంధించి మేడ్చల్, మల్కాజ్గిరిలో ఎక్కువ పరిశ్రమలు అనేవి ఉన్నాయి. 2వ స్థానంలో సంగారెడ్డి, 3వ స్థానంలో రంగారెడ్డి ఉన్నాయి. పెట్టుబడులకు సంబంధించి మొదటి స్థానంలో రంగారెడ్డి ఉంది, 2వ స్థానంలో నల్గొండ, 3వ స్థానంలో భద్రాద్రి అనేది ఉంది. ఉద్యోగాల కల్పనలో రంగారెడ్డి మొదటి స్థానంలో ఉంటే వరంగల్ రూరల్ అన్నది 2వ స్థానంలో ఉంది. రంగాల వారీగా ఉపాధిని చూసుకుంటే పారిశ్రామిక కేటగిరీలు ఇక్కడ ఇవ్వటం జరిగింది. స్థిరాస్తికి సంబంధించి IT, పరిశ్రమలు, టెక్స్టైల్స్, ఫార్మా, ఆహార శుద్ధి పరిశ్రమ, ఇంజనీరింగ్ ఇలాంటి రంగాలన్నింటి గురించి. ఇందులో 2020-21కి సంబంధించి స్థిరాస్తి, IT, పరిశ్రమలు మొదటి స్థానంలో అంటే ఉపాధిని కల్పించడంలో మొదటి స్థానంలో ఉంటే ఇంకా మిగిలినటువంటి అన్ని రంగాల్లో 24,427తో 2వ స్థానం. అలాగే తర్వాతి స్థానంలో ఫార్మా, కెమికల్స్ అనేది ఉంది. దాని తర్వాత ఆహార శుద్ధి పరిశ్రమ, దాని తర్వాత ఇంజనీరింగ్, దాని తర్వాత టెక్స్టైల్స్ రంగం అనేది ఉంది. 2020-21 సంవత్సరానికి గాను మొత్తం 178,000 మందికి ఉపాధి అనేది లభించింది అనేసి చెప్తున్నారు. మొత్తం ఎక్సైజ్ ఆదాయ అంచనాలు 17,000 కోట్లుగా ఉన్నాయి. ఇందులో గత ఏడాది అంచనాల కంటే 2,700 కోట్ల రూపాయలని తగ్గించడం జరిగింది. GST, అమ్మకపు పన్నుల ఆదాయం 57,500 కోట్ల రూపాయలకి పెంచారు. అంటే గత ఏడాదితో పోలిస్తే 30% ఎక్కువ అనమాట. అలాగే రిజిస్ట్రేషన్ల పద్దు కూడా 6,000 కోట్లకు పైగా పెరిగింది. అన్ని రకాల పన్ను ఆదాయం కింద 2020-21తో పోలిస్తే 2021-22 బడ్జెట్లో 7,600 కోట్లు ఎక్కువగా వస్తాయి అనేసి ప్రభుత్వం అంచనా వేయటం జరిగింది. దీనికి సంబంధించి 2021-22లో రెవెన్యూ రాబడుల మీద అంచనాలు ఎలా ఉన్నాయి అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. చూడండి, కేంద్ర పన్నుల్లో వాటా ద్వారా
13,990 కోట్లు వస్తుంది అనేసి, రాష్ట్ర పన్నుల ఆదాయం 92,910 కోట్లు, ల్యాండ్ రెవెన్యూ 6.31 కోట్లు, అమ్మకపు వాణిజ్య పన్నుల ద్వారా 57,500 కోట్లు, రాష్ట్ర ఎక్సైజ్ ద్వారా 17,000 కోట్లు, ఇతర పన్నుల రూపంలో 18,400 కోట్లు, పన్నేతర ఆదాయం రూపంలో 30,557 కోట్లు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో 38,668 కోట్లు, అలా మొత్తం 1,76,126 కోట్ల రూపాయలు రెవెన్యూ రాబడి అంచనాలు ఈ సంవత్సరానికి వేయటం జరిగింది ప్రభుత్వం. పోలీస్ శాఖకి మొత్తం 6,465 కోట్ల రూపాయలని కేటాయించటం జరిగింది. గత ఏడాది 5,852 కోట్లు ఇస్తే ఈ సంవత్సరం అంటే 2021-22 సంవత్సరానికి గాను మొత్తం 6,465 కోట్ల రూపాయలని పోలీస్ శాఖకి కేటాయించటం జరిగింది. ఈ సంవత్సరం బడ్జెట్లో పారిశ్రామిక రంగానికి మొత్తం 3,077 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఇందులో రాయితీలు, ప్రోత్సాహకాల కోసం 2,500 కోట్లు, ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 1,130 కోట్లు, చేనేత కార్మికుల సంక్షేమానికి 338 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. తెలంగాణలో విద్యుత్, ఎస్జీఎస్టీ, నైపుణ్య శిక్షణ, స్టాంప్ డ్యూటీ, అలాగే భూ బదలాయింపు, పెట్టుబడి రాయితీ ఇలాంటి వాటన్నింటికి సంబంధించి రాష్ట్రంలో వివిధ కేటగిరీలకు చెందిన సుమారు 3,000 మంది పారిశ్రామికవేత్తలకి 2,800 కోట్ల రూపాయల మేర రాయితీలు, ప్రోత్సాహకాలకి సంబంధించినటువంటి బకాయిలు అనేవి ఉన్నాయి. గత ఏడాది బడ్జెట్లో 1,500 కోట్లు కేటాయిస్తే ఈసారి 2,500 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. వైద్యానికి సంబంధించి మొత్తం 6,295 కోట్ల రూపాయలని కేటాయించారు. అంటే గత ఏడాది 6,185 కోట్లను కేటాయిస్తే ఈసారి 6,295 కోట్ల రూపాయలని కేటాయించింది. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల పథకాలు వీటన్నింటికీ కేటాయింపులు అనేవి చేయటం జరిగింది. విద్యాశాఖకి ఈ సంవత్సర బడ్జెట్లో మొత్తం 13,564.65 కోట్ల రూపాయలని కేటాయించటం జరిగింది. ఇందులో భాగంగా పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య ఇలా మొత్తం ఎంత శాతం కేటాయించారు అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే ఈ బడ్జెట్లో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకి మొత్తం 29,271 కోట్ల రూపాయలని ప్రతిపాదించటం జరిగింది. ఇందులో ఆసరా పింఛన్ల కోసం 11,728 కోట్లు, అలాగే వివిధ సంఘాలకి 3,000 కోట్ల వడ్డీ లేని రుణాలు, తొలిసారిగా జెడ్పీలు, ఎంపీపీలకి 500 కోట్లు, వైకుంఠధామాలకి 200 కోట్ల రూపాయలని కేటాయించటం జరిగింది. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం అంటే 2021-22కి సంబంధించినటువంటి బడ్జెట్ ముఖ్యాంశాలు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.